వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను కావ్య. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై కేసులు మరింత తీవ్రమవుతున్నాయి. హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత భారత్లో తలదాచుకున్న ఆమెను తిరిగి తీసుకెళ్లడానికి బంగ్లాదేశ్ ఇంటర్పోల్ను ఆశ్రయించింది. అసలు హసీనాపై ఎలాంటి కేసులు బనాయించారు, ఆమెను బంగ్లాదేశ్కు తీసుకురావడానికి ప్రస్తుత ప్రభుత్వం ఏ చర్యలు చేపట్టింది, ఈ కేసులపై హసీనా ఎలా స్పందిస్తోంది? లెట్స్ వాచ్. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రాణభయంతో పారిపోయేలా చేసిన ఇప్పటి బంగ్లా ప్రభుత్వం ఇప్పుడు కేసుల పేరుతో వేధింపులకు గురిచేస్తుంది. భారత్లో తలదాచుకున్న హసీనాను ఎలాగైనా తమ దేశం తీసుకువెళ్లడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. షేక్ హసీనా 2024 ఆగస్టు 5న భారీ నిరసనల మధ్య పదవీచ్యుతి అయ్యారు. ఆమె ఢాకా నుంచి భారత్కు పారిపోయారు. ఈ నిరసనలో 600 మందికి పైగా మరణించగా వేలాది మంది గాయపడ్డారు. హసీనా 15 ఏళ్ల పాలనలో అనేక మానవ హక్కుల ఉల్లంఘనలు, హత్యలు, అక్రమ అరెస్టులు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమెపై బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. హసీనా ఇప్పుడు భారత్లో ఉంటూ ఈ కేసులను ఎదుర్కొంటున్నారు. హసీనాను తిరిగి తీసుకువెళ్లడానికి బంగ్లాదేశ్ ప్రస్తుత ఇంటరిం ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. 2024 డిసెంబర్ 23న బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ భారత్కు డిప్లొమాటిక్ నోట్ పంపి హసీనాను ఎక్స్ట్రాడైట్ చేయాలని కోరింది. ఈ విజ్ఞప్తిని భారత్ అందుకుంది, కానీ ఇప్పటివరకు స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. బంగ్లాదేశ్ ఇంటర్పోల్ సహాయంతో రెడ్ నోటీస్ జారీ చేయించింది. దీనితో హసీనా ఆమె సహచరులను అరెస్ట్ చేసేందుకు అంతర్జాతీయ సహకారం కోరింది. 2013లో భారత్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన ఎక్స్ట్రాడిషన్ ఒప్పందం ఆధారంగా ఈ చర్యలు చేపట్టారు. షేక్ హసీనాపై బంగ్లాదేశ్లో 155 కేసులు నమోదయ్యాయి. వీటిలో 44 హత్యలు, 7 జెనోసైడ్ కేసులు, 3 కిడ్నాప్, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ప్రదర్శనపై దాడి కేసు ఉన్నాయి. 2024 జూలై టు ఆగస్టు నిరసనలో 753 మంది మరణించారని, ఈ హత్యలకు హసీనా ఆదేశాలు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాక ఆమె 15 ఏళ్ల పాలనలో అక్రమ అరెస్టులు, అవినీతి, దేశ సంపదను దోచుకోవడం వంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ కేసులన్నీ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్లో నడుస్తున్నాయి. హసీనా ఈ ఆరోపణలను ఖండించారు. తనపై రాజకీయ కక్షతో కేసులు పెట్టారని వాదిస్తున్నారు. హసీనా భారత్ నుంచి బంగ్లాదేశ్ ఇంటరిం ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వారు మైనారిటీలపై దాడులు చేస్తున్నారని, జెనోసైడ్కు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు భారత్ టు బంగ్లాదేశ్ సంబంధాలను మరింత దిగజార్చాయి. హసీనా ఇంకా భారత్లోనే ఉంటూ ఎక్స్ట్రాడిషన్కు వ్యతిరేకంగా చట్టపరమైన పోరాటానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఈ పరిణామాలు భారత్ టు బంగ్లాదేశ్ సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. బంగ్లాదేశ్ ఇంటరిం ప్రభుత్వం నేత మొహమ్మద్ యూనిస్ హసీనాను ఎక్స్ట్రాడైట్ చేయకపోతే భారత్ ప్రజాస్వామ్య వ్యతిరేకంగా నిలుస్తుందని హెచ్చరించారు. అవసరమైతే అంతర్జాతీయ సహకారం కోరుతామని బంగ్లాదేశ్ ప్రకటించింది. భారత్ మాత్రం ఈ విషయంలో రాజకీయ చట్టపరమైన కారణాలతో ఎక్స్ట్రాడిషన్కు ఆమోదం తెలపడం లేదు.